शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. మా ఆది అష్టాలజని చూస్తుంటే మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం. అంతేకాదండి, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే 1 ఏప్రిల్ నుంచి అంటే 30వ తారీఖు మార్చి అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది. ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం. ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఈ ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది, ప్రారంభం అవ్వబోతుంది. అంటే ఆదివారానికి రాజు రవి. రవి ఉండడం వలన ఆ సంవత్సరం మొత్తం కూడా రాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది. అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకు కూడా రాజు అవుతాడు ఆయన. సో ఆయన గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను, సాహిత్యంలోను, గీతాల్లోను, నృత్యాల్లోనూ, ఇలాగా పాటలు పాడడంలోనూ ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే. అంటే సంగీతం పాడడంలోనూ మీకు తెలుసు, పాడడం అని తెలుసు. అలాగే నృత్యము ఇవన్నీ చేస్తారు. సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా గాయకులకి, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము, నృత్య కళాకారులు, బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము, కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఈ విశ్వావసు సంవత్సరంలో వానలు బాగా పడతాయి. వానలు బాగా పడడము, పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అంతేకాదండి, వివాహ శుభకార్యాలు కూడా గంధర్వ రాజులు కాబట్టి వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వావసు సంవత్సరంలో ఉండబోతున్నాయి. సింహరాశి వాళ్ళకండి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అంటే 4 గ్రహాలు మారుతున్నాయి. రాహువు, కేతువు, శని, గురుడు. మేజర్ ప్లానెట్ గురుడు మీకు మారుతున్నాడు, లాభస్థానంలోకి వస్తున్నాడు. సో మీ రాశిలోనే కేతువు ఉన్నాడండి. కేతువు రాశిలో మీ రాశిలో ఉండడం వల్ల చికాకులు, కోపము, మనస్పర్ధలు అవన్నీ సహజంగా అందరికీ ఉండేవే. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. పైగా సెకండ్ హౌస్ని సెకండ్ హౌస్లో రవిబుధులు ఉండడము, సెప్టెంబర్ నెలలో ఉండడం వల్ల కుటుంబంలో వృద్ధి ఉంటుందండి. ధనం విషయంలో మరి ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన సంపదలు పెరుగుతాయి. ముఖ్యంగా గాయకులకి, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులకి, యాంకర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మీకు డబ్బులు, కీర్తి ప్రతిష్టలు, ధనాదాయము ఎక్కువ ఉంటుంది. మీ ప్రొఫెషన్ రీత్యా విదేశాల్లో మీరు కూడా ప్రోగ్రామ్స్ ఇస్తారు. అందరి సందేహం లేదు. మే నుంచి ఉంటే చూసుకోవడం కావాలి, మీకు అద్భుతంగా ఉంటుంది. గురుబలం బాగా ఉంది కదండి, లాభంలో ఉన్న గురుడు కదా చెప్తాను. అంతేకాకుండా మీకు 4th భావంలో అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా రవి బుధులు, కుజులు కూడా మీకు నవంబర్ నుంచి 2025 నవంబర్ నుంచి కూడా బాగున్నారు కాబట్టి మీకు భూములు, వాహనాలు సంవత్సరం మొత్తంలో మీకు విద్యలో బాగా రాణిస్తారండి. విద్యలో బాగా రాణించడము, రైతులకి పంటలు బాగా పండడం జరుగుతుంది. వానలు బాగా కురిచి పంటలు బాగా పండుతాయి, రైతులకి ధనం సకాలంలో చేరుతుంది. విద్యలో బాగా రాణిస్తారన్నది సందేహం లేదు. అలాగే నవంబర్ నెలలో విద్యలో బాగా రాణించడము, నవంబర్ నెలలో వాహనాలు, గృహ సౌఖ్యము కలగడము, సంగీతంలో బాగా వృద్ధి చెందడము, బంగారు ఆభరణాలు, వస్త్రాలు కొనుక్కోవడం జరుగుతుందన్నలో సందేహం లేదు. పైగా కర్కాటక రాశిలో ఉన్న గురుడు కూడా చూస్తాడు కదండి 4th భావాన్ని. అంటే ఏంటి, కంఫర్టబుల్నెస్ ఎక్కువ. తల్లి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అలాగే మీ నాన్నగారి యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా నాన్నగారికి కూడా బాగుంటుంది. ఆయన యొక్క ఆస్తిపాస్తులు కూడా మీరు పెంచుతారు. ఈ సంవత్సరంలో మీ సింహరాశి వాళ్ళకి పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మే నెల నుంచి. అంతేకాకుండా ప్రేమగా ఉండి సంవత్సరం మొత్తం కూడా మీరు ప్రేమగా ఉంటారు. అలాగే స్పోర్ట్స్ రంగంలో మీరు బాగా రాణించి విదేశాల్లో కూడా మీ ప్రతిభ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు మెడల్స్ సంపాదించడం, గోల్డ్ మెడల్స్ అంటే సార్, ఆ మెడల్స్ కానీ, ధనం కానీ, కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి బాగా ఉంది. ఈ సంవత్సరం మొత్తం కూడా కళారంగం
సంగీతము, సాహిత్యము, నృత్యము. సంగీత కళాకారుల కంటే మ్యూజిక్ చేస్తారు కదా కంపోజర్స్ ఉంటారు కదా, మణిశర్మ గారు అటువంటి వాళ్ళు, అటు మణిశర్మ గారు, తమ్మన్ను అంటే వాళ్ళ, అంటే నేను చెప్తాను గుర్తు పేరు చెప్తాను అనుకోండి, అట్లా వాళ్ళందరూ కూడా మంచి కాలం అని చెప్పొచ్చండి ఈ సంవత్సరం మొత్తం కూడా. ఎందుకంటే గంధర్వరాజు కదా, వసువస విశ్వాస సంవత్సరం అంటే గంధర్వరాజు అంటే ఇవన్నీ కారకుడు. సో వాళ్ళందరూ కూడా బాగుంటుంది, మంచి స్థానం బాగుంది. కళారంగంలో వృద్ధి కలుగుతుంది. సినిమా డైరెక్టర్లకు కానీ, సినిమాలో ప్రొడ్యూసర్స్కి కానీ, సినిమాలో యాక్టింగ్ చేసే వాళ్ళకి కానీ, సినిమాలే కాదండి టెలివిజన్ రంగంలో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఉంటారు కదా, వాళ్ళందరికీ బాగుంటుంది. అలాగే పంచమస్తం గురుడు చూశాడంటే ఈ గురు కారకత్వం అంటే వేద పండితులకు బాగా ఉండడము అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది సరే, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూమి ఉంటుంది. భూమి అంటే డెవలప్మెంట్స్ ఉంటాయి. కుజుడు బాగున్నాడు కాబట్టి. అంతేకాకుండా ఈ పంచమం బాగుంది కాబట్టి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి విశేషమైనటువంటి సంపదలు కలుగుతాయి. కానీ జాగ్రత్తగా ఉండండి, స్పెక్యులేషన్ బాగా బాగుంటుంది. అలాగే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కదా, చాలా తప్పండి. ఈ రాహు శని కూడా జస్ట్ మారేది తప్ప శనిలాగే రాహు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. భార్యాభర్త విషయంలోనూ, మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ ప్రాబ్లమ్స్ అవుతాయి. కొద్దిగా దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా మిస్ అయిపోతూ ఉంటాయి. కొద్దిగా భార్యాభర్తల విషయంలోనే తప్ప మీకు సింహరాశి వాళ్ళకి మిగతా ప్రాబ్లమ్స్ ఏం ఉండవు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అందుకనే భార్యాభర్తలకు అనురాగము, ఆప్యాయత, అదృష్టము, సంబంధాలు రావడము, మంచి మంచి సంబంధాలు రావడము, అదే విడిపోకుండా ఉండాలి అంటే అమ్మవారికి మంగళవారం పూట పూజ చేయవలసిందే మీరు. అదే శుక్రవారం పూట చేస్తేనే అమ్మవారికి వలన రాహు ప్రభావం తగ్గుతుంది. సరే ఆ పక్క పెడదాం. అష్టమ స్థానంలో కూడా శని ఉన్నాడు. నీటి గండం ఉండడానికి అవకాశం ఉందండి. అష్టమ శని మంచిది కాదు సింహరాశి వాళ్ళకి. కానీ అష్టమాధిపతి వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి నీటి గండం ఉన్న మృత్యు భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అందుకని నదుల దగ్గరకు కానీ, సముద్రాల దగ్గరకు కానీ, లేకపోతే స్విమ్మింగ్ పూల్స్ వాటర్ సైన్ దగ్గరికి వెళ్ళకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా భాగ్యస్థానం కూడా బాగుందండి. భాగ్యస్థానం బాగుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ప్రయాణాలు చేస్తారు. ఉన్నత విద్య రీత్యా విద్యార్థులకి హైయర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. డాక్టర్స్కి ఎంబీబీఎస్ చేస్తారు సార్, రాహు ప్రభావం బాగుంది కాబట్టి రాహు ప్రభావం వల్ల ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి, డాక్టర్స్ ఎంఎస్సి కోసం వెళ్తారు సార్ వాళ్ళకి. అంతేకాకుండా ఎంఎస్ కోసం చేసే వాళ్ళకి విదేశాలు వెళ్తారు. విదేశాల్లో స్టాంపింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే గ్రీన్ కార్డు కోసం చూసే వాళ్ళకి వస్తుంది. ఎందుకని గురుబలం బాగా ఉంది కదండి, గ్రీన్ కార్డు వస్తుంది. సపోజ్ ఆస్ట్రేలియా ఉన్నారనుకోండి, పర్మనెంట్ రెసిడెన్స్ వస్తుంది మీకు. అలాగే H1B వీసా, ఇవన్నీ కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా 9th బాగుంది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగవంతమైన కాలమే అని చెప్పచ్చు. కొన్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ఆటోమొబైల్స్, ఫార్మా రంగం కొంచెం డల్ అవ్వడానికి కూడా వాళ్ళ ఆదాయం వెనకబడడానికి అవకాశం ఉంది. ఏదైనా ఉద్యోగస్తులకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళు చెప్తున్నానండి, మీ ఉద్యోగ భద్రత కొద్దిగా తక్కువగా ఉంది. ఎందుకంటే దశమ స్థానాన్ని శని చూస్తున్నాడు కదా. 10th హౌస్ బాగానే ఉండొచ్చు. ఈ సంవత్సరం మొత్తం కూడా 10th హౌస్ని అంటే 10th హౌస్ని శని దృష్టి ఉండడం వల్ల ముఖ్యంగా రాజకీయ నాయకులకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ అంటే రాజకీయ రంగంలో ఉన్న ప్రమోషన్స్ రావడం తక్కువగా ఉంటాయి అనమాట. అంటే ఉన్నతమైన పదవులు రావడం తక్కువ, మీ ఉద్యోగ భద్రత తక్కువ. గవర్నమెంట్ ప్రొఫెషన్లో రాసే వాళ్ళకి చాలా కష్టపడితే తప్ప రాదు. సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ మీరు కష్టపడితే తప్ప శని ఇవ్వడం. అంతేకాకుండా శని కారకత్వంలో ఉన్న ఉద్యోగస్తులు ఉంటారు సరే, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడాలండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బాసుల చేత కానీ, మీ తప్పిదం వల్ల కానీ, మీ చేస్తున్న పొరపాట్ల వల్ల కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మిమ్మల్ని కించపరుస్తున్నట్టు మాత్రం కాదు, జాగ్రత్తలు చెప్తున్నా. అయినా గురుబలం ఉంది కదండి, మీకు భయమా? ఏం భయం లేదు. గురుడు ఈ సంవత్సరము మే 14 తారీఖు నుంచి లాభస్థానంలోకి వస్తున్నాడు కదండి. లాభంలో ఉన్న గురుడు సర్వదా కాపాడుతుంటాడు మిమ్మల్ని. పైగా మీకు విపరీతం ధనాన్ని ఇచ్చి, సౌఖ్యాన్ని ఇచ్చి, మీకంటే అన్నయ్యలు ఏమైనా ఉంటే వాళ్ళకి బాగా ఇచ్చి, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీని ఇచ్చి, ఎప్పుడు కూడా భగవంతుడి సన్నిధిలో, భగవంతుడి సన్నిధిలో ఉండేట్టుగాను, భగవంతుడికి పూజ చేసినట్టుగాను మిమ్మల్ని చేస్తూ ఉంటాడు గురుడు. అందుకని మేధా దక్షిణామూర్తిని పూజించడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల ఎటువంటి దోషాలు వచ్చినా సరే, భార్యాభర్తల విషయంలో కానీ, లేకపోతే మీకు జలగండంలో అష్టమ ప్రభావం వల్ల కానీ ఇబ్బంది కలగకుండా కాపాడతాడు. ముఖ్యంగా అష్టమలు శని అంటే దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు, అదే నో డౌట్. కాకపోతే ఏంటంటే జలగండాన్ని మాత్రం ఇస్తాడు, ఏం ప్రాబ్లం లేదు, మీకు బాగానే ఉంటుంది. పైగా 12th హౌస్లో గురుడు ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు.
ఉచ్చస్థితిలో అంటే 8th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉంటాడు. అంతే దానివల్ల మీ విదేశ పర్యటన జరుగుతుందండి. విదేశాలకి ఎక్కువ వెళ్తారు. బిజినెస్ల రీత్యా, వ్యాపారాల రీత్యా, స్పోర్ట్స్ రీత్యా, గాయకులు పాటల రీత్యా విదేశాలు వెళ్తారు. ఎందుకంటే కర్కాటకంలోకి గురుడు ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడు. నవంబర్, డిసెంబర్లో కూడా కర్కాటకంలో వక్రగతిలో ఉంటాడు. అలాగే గురుడు కూడా మీకు నవంబర్ నుంచి కూడా వక్రగతిలో ఉంటాడు. ఏదన్నా సరే లాభంలో ఉన్న గురుడు మీకు మంచి సంపదలను ఇవ్వడానికే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉండి తీరదంలో సందేహం లేదు. ముఖ్యంగా గురుడు 12వ భావంలో ఉండడం వల్ల మీరు చెరువులు, బావులు తవ్విస్తారు. అదే హెల్ప్ చేస్తారు వాళ్ళకి. చేయడం వలన మీరు మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా 12వ భావంలో ఉండడం వలన విదేశ పర్యటన, అలాగే మీకు సన్మానాలు జరగడము, ఇవన్నీ చాలా చాలా బాగుంటాయండి. టెంపుల్స్కి వెళ్తుంటారు ఎక్కువగా. మీ అక్టోబర్ నుంచి మీ రాశి వాళ్ళు టెంపుల్స్కి బాగా వెళ్ళడము, బాగా ధనం ఖర్చు చేయడము, ఇవన్నీ జరగబోతున్నాయి. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించాలండి ఖచ్చితంగా. శుక్రవారం కూడా. అలాగే వెంకటేశ్వర ఆరాధన, శనీశ్వరుడి యొక్క పూజలు జపాలు చేయించుకోవాలి. అలాగే మేధా దక్షిణామూర్తిని పూజించడం వలసిందే. అలాగే పరమశివుడిని పూజించడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు అభివృద్ధి పదంలో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.